నిజం నిలకడ మీదే తెలుస్తుంది, అబద్ధం అందంగా ఉంటుంది. నేను అనేక సార్లు ప్రస్తావించాను, జగన్ హయాంలోనైనా చంద్రబాబు హయాంలోనైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి, అయితే ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతే తప్పించి పెట్టుబడులు ఒక్క పైసా రాలేదు, పారిశ్రామికవేత్తలు పారిపోయారంటే శుద్ధాబద్ధం అనేది అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు ఏం తేలింది, అదాని దగ్గర లంచం తీసుకున్నాడు అని వార్తలు రాసే క్రమంలో, జగన్ మీద ద్వేషాన్ని పెంచే క్రమంలో మొన్నటిదాకా ఏం చెప్పారు, జగన్ వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలు పారిపోయారు, ₹1 పెట్టుబడి పెట్టలేదు అన్నటువంటి. అప్పుడే చెప్పాను నేను, అంబానీలు, అదానీలు, బజంకాలు, హిందూజాలు ఎవడు రాలేదు ఇక్కడికి, జిందాళ్ళు అందరు వచ్చారు, పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు, అది నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కంటిన్యూ చేసుకోవడం ముఖ్యం అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ 10 పైసలు పెట్టుబడి రాలేదన్నారు కదా, ఇవాళ ఏం రాస్తున్నారు, ఈనాడులోనే రాసుకొచ్చినటువంటి వార్త, అదానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతయ్యా అంటే 2